హింసను ప్రేరేపించేలా అనేక వేదికల్లో మాచల్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలు లావు శ్రీకృష్ణదేవరాయలు జూలకంటి బ్రహ్మారెడ్డి ఆరోపించారు. గుంటూరులో వారు మీడియాతో మాట్లాడారు. పల్నాడు జిల్లాలో హింసపై ముందుగానే అప్రమత్తం చేశారు. ఈసీ జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశాం. ఈసీ కేవలం సమస్యాత్మక ప్రాంతాలను ప్రకటించి మౌనంగా ఉంది. ఎన్నికల తర్వాత దాడులు చేస్తామని పిన్నెల్లి పదే పదే హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలపై పోలీసులు చర్యలు తీసుకోలేదు. ఎన్నికలు పూర్తయ్యాక పిన్నెల్లిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఆయన తప్పించుకొని హైదరాబాద్ పారిపోయారు. అక్కడ మీడియాతో మాట్లాడిన పిన్నెల్లిపై చర్యలు లేవు. ఆయనపై పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పిన్నెల్లి ఏ తప్పు చేయకపోతే ఎందుకు పారిపోయారు? ఆయన ఇంట్లో ఆయుధాలు ఎందుకు ఉన్నాయో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఇలా చేశారు, అలా చేశారు, అలా చేశారని సామాన్యమైన ప్రజలు ఆ రోజు వచ్చి కార్యకర్తలు ముందుకు వచ్చి మేము ఎలక్షన్ ఈసారి తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ జరగాలి, గట్టిగా జరగాలి అని చెప్పి నుంచొని చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. వీళ్ళే కాదు, ఈ 74 మంది ఎవరైతే ఎక్కువ మంది దెబ్బలు తగిలియో వీళ్ళందరూ కూడా. కానీ దీన్ని అంతటినీ కూడా పక్కకు తోసి దీన్ని ఏదో వేరేగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తా ఉన్నారు. ఏదో అధికారాన్ని అడ్డు పెట్టుకుని మేము ఏదో చేశామని చెప్పి ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుంది, ఇందాక ఫోటో ఒకటి చూపించారు. ఏదైతే బర్త్డే పార్టీలో ఇది అధికారాన్ని అడ్డు పెట్టుకోవడం, ఇది అధికారాన్ని అడ్డు పెట్టుకుంటే ఈ విధంగా ఉంటుంది. 3 సిఐలు, 3 ఎస్ఐలు, హోంగార్డు ఈ విధంగా అధికారాన్ని అడ్డు పెట్టుకుంది. మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. మా ఫోన్లు డేటా తీసుకోండి, అన్నీ తీసుకోండి, సిట్టింగ్ జడ్జితో కూడా చేయించండి. ఏ విధంగా అయినా మా వైపు నుంచి ఏ అధికారికైనా చేయనని ప్రలోభ పెట్టినట్టు మా వైపు నుంచి ఉంటే వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీ యాక్షన్. నా ఏదైతే డేటా ఉందో, ఫోన్ ఉందో, అన్ని నా డివైజెస్ అన్ని నాయే కాదు, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా డివైజెస్ ఇవ్వడానికి రెడీ. మీరు రెడీయా? మీరు ఎన్నిసార్లు మాట్లాడాలో వీళ్ళందరూ ఆఫీసర్స్ తో కానీ మీరు చెప్పగలరా? మీరు రెడీగా ఉన్నారా ఛాలెంజ్ తీసుకోవడానికి? ఈ విధంగా అధికారాన్ని దుర్వినియోగం చేశారు కాబట్టి చాలా చోట్ల బదిలీ చేశారు. ఈ అధికారులందరినీ కూడా కొద్ది గొప్ప మార్చారు. ఇంకా మార్చలేదు. ఇంకా మార్చుంటే ఇంకా సజావు జరిగేది. ఇప్పుడు 20-30 సంవత్సరాల క్రితం జరిగిన విధంగా ఈ రోజు ఎలక్షన్ జరగాల్సిన అవసరం లేదు. పల్నాడులో ప్రశాంతంగా జరగచ్చు. కానీ ఈ రోజు ఈ విధంగా జరిగింది అంటే పూర్తిగా పోలీసు వ్యవస్థ అనేది కింద స్థాయిలో పూర్తిగా పక్కగా జరిగి వదిలేయడం జరిగింది. దానివల్ల ఈ రోజు అన్ని కూడా జరగడం. ఆ రోజు వైలెన్స్ జరిగింది అంటే ముఖ్యమైన కారణం కింద పోలీసు ఎవరైతే ఉన్నారో చాలా చోట్ల ఫోన్లు చేసిన మా కార్యకర్తలు, నాయకులు ఇదిగోండి ఇక్కడ ఇబ్బంది అవుతామని ఫోన్ చేసినా కానీ కనీసం చాలా చోట్ల రెస్పాన్స్ రాలేదు. అయితే ఒకటి మాత్రం దీనిలో సిట్టు వాళ్ళు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. మేము ఇచ్చిన తర్వాత కూడా 150 పోలింగ్ స్టేషన్స్ లో ఇలా ఉంటుంది, కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందని చెప్పిన తర్వాత కూడా ఎందుకని 80% పోలీస్ స్టేషన్ 150లో దాదాపు 120 పోలీస్ స్టేషన్లో ఎందుకని ఒకే కానిస్టేబుల్ పెట్టారు? ఎందుకని అయింది? ఎక్కడ బందోబస్తు ఫెయిల్ అయింది? ఎందుకని వచ్చిన సిఆర్పీఎఫ్ వాళ్ళని సరిగ్గా డెలిగేట్ చేయలేదు? దీని గురించి సిట్ విచారణ చేయాలి, లోతుగా వెళ్లాలి, ఇది బయటకు తీసుకురావాలి. దయచేసి సిట్ ఇది కంటిన్యూషన్ గా ఉందని చెప్పారు, దీన్ని రిపోర్ట్ ఇచ్చారు మాకు తెలుసు. అయినా కూడా ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఉంటుంది, యాక్టివ్ గా ఉంటుందని చెప్పారు. కాబట్టి ఈ 20 రోజులు కూడా దయచేసి దానిపైన సమగ్రంగా దర్యాప్తు చేయాలి, వాటిని కూడా నిజాలు బయటకు పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నా. ఎవరన్నా పోలీస్ ఆఫీసర్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటే తప్పకుండా వారిపైన సివియర్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుతాం. పథకం ప్రకారం జరిగే, ఎందుకంటే గత 4-5 నెలల నుంచి మేము జిల్లా కలెక్టర్ వారికి, అలాగే స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారికి, జాతీయ ఎలక్షన్ కమిషన్ వారికి అనేక విజ్ఞప్తులు ఆధారాలతో సహా మేము ప్రజెంట్ చేయడం జరిగింది. గత ఎన్నికల్లో ఏ విధంగా జరిగినాయి, ఈ ఎన్నికల్లో ఈ విధంగా జరగబోతున్నాయని చెప్పేసి గణాంకాలతో సహా వివరించడం జరిగింది. మరి 14 నియోజకవర్గాలు హైపర్ సెన్సిటివ్ అని చెప్పేసి, వెబ్కాస్టింగ్ అని చెప్పేసి మరి నమ్మవలికారు. నిజమేమో నమ్మి మరి బూతుల్లో ఉన్న వాళ్ళ మీద గ్రామాల్లో దాడులు జరిగాయి. ఈ దాడులు ముఖ్యంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని తమ్ముడు ముందుగానే మరి అనేక సందర్భాల్లో వాళ్ళు వేదికల మీద పబ్లిక్ మీటింగుల్లో ఏ విధంగా మాట్లాడారనేది మీరు గమనించాలి. పిన్నెల్లి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని జూలకంటి మండిపడ్డారు. ఇది మరో వేదిక మీద తెలుగుదేశానికి సంబంధించి కుయుక్తులు కుట్రలు చేసే
చేయబోతా ఉన్నాం. మనల్ని నమ్మించి మన దగ్గరికి వచ్చి మన చేత పనులు చేయించుకొని మనతోటి కాకుండా కూడా కొంతమంది మనల్ని మోసం చేసిన నాయకులు ఉన్నారు. వాళ్ళని కూడా ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టి పోలీసు హౌస్ అరెస్ట్ లో ఉండి తప్పించుకొని పోయి ఆయన ఇంట్లో అనేక మారణాయుధాలు దొరికినప్పటికీ తప్పించుకొని పోయి పోలీసులు చర్య తీసుకోలేదు. పైగా అతను తప్పించుకోవడానికి అవకాశం ఇచ్చిన పోలీసు అధికారుల మీద చర్య తీసుకోవాలి. ఏ విధంగా సాక్షి టీవీలో